నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. ఆ దారిలో వెళుతూ వాళ్ళిద్దరూ సువర్ణముఖి, కళ్యాణి, భీమా నదుల త్రివేణీ సంగమంలో వెలసి ఉన్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్త్యేశ్వర క్షేత్రాన్ని, పక్కనే ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. తన ఆశ్రమ వాటికను పరమ పావనం చేసిన జగత్ కళ్యాణమూర్తులైన శ్రీ పద్మావతి శ్రీనివాస దంపతులిరువురికి భక్తిపూర్వకమైన స్వాగతాన్ని, సంతృప్తికరమైన ఆతిథ్యాన్ని ఇచ్చాడు అగస్త్య మహాముని. అగస్త్యుడు ఇలా పలికెను: స్వామీ శ్రీనివాస పరంధామ, మాదొక విజ్ఞాపనం. మా ఈ అభ్యర్థన మీకు తెలియని విషయం ఏమాత్రం కాదు. నెల కూడా దాటని నూతన కళ్యాణ దంపతులు మీరు. తీర్థయాత్రగాని పుణ్యక్షేత్ర సందర్శనంగాని చెయ్యకూడదు. అది శాస్త్ర నిషిద్ధం. అందువల్ల మీరు వరాహక్షేత్ర ప్రయాణాన్ని విరమించుకొని ఒక 6 నెలల పాటు ఆశ్రమవాటికలో విడిది చెయ్యండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అందువల్ల కూడా జగత్కల్యాలైన మీ ఇరువురి దివ్య పాదపద్మాలు సోకిన మా తపోభూమి పరమపావనమవుతుంది. తాము నడయాడే ఈ సువర్ణముఖి నదీ పరివాహక ప్రాంతమంతా పవిత్రమైన దివ్యస్థలంగా విరాజిల్లుతూ ఇష్టార్థాలను ప్రసాదిస్తుంది అంటూ అగస్త్య మహర్షి అనేక విధాల అవశ్యం మహర్షి, లోక కళ్యాణకారకమైన తమ అభ్యర్థనం మాకు శిరోధార్యం, జవదాటరానిది కూడా. అంతేకాక ఈ కలికాలంలో భక్తులే మాకు పరమావధి. ప్రధానంగా భక్త సంరక్షణమే మా ఈ అవతార లక్ష్యం కూడా. అందువల్ల మీ అభ్యర్థన మాకు ఆనందదాయకం అంటూ వెంటనే శ్రీనివాసుడు తొండమాన చక్రవర్తిని పిలిచాడు. చక్రవర్తి, మేము ఒక 6 నెలల పాటు ఈ అగస్త్యాశ్రమ ప్రాంతంలో ఉండదల్చాం. అందువల్ల వెంకటాచల క్షేత్రంలో పుష్కరిణికి దక్షిణం దిక్కున వరాహస్వామి దానమిచ్చిన 100 అడుగుల మేర స్థలంలో శాస్త్రోక్తంగా మాకోసం ఒక దివ్య భవనాన్ని నిర్మించు. కళ్యాణ దంపతులమైన మేము అందులో గృహప్రవేశం చేస్తాం. చిత్తం అంటూ తొండమానుడు వరాహక్షేత్రానికి వెళ్ళాడు. ధన్యాతిధన్యులం శ్రీనివాస ప్రభు. కళ్యాణ దంపతులైన మీరు మా కోరికను మన్నించడం మా భాగ్యం. మీ ఇరువురి కోసం ఒక కుటీరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తాం. ఈ ఆశ్రమంలో మీ అభీష్టానుసారం స్వేచ్ఛగా ఆనందంగా విహరించండి. ఈ ఆలయానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం విశేషం. చివర్లో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల అర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.